తెలంగాణ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. 10 ఎకరాలు ఉంటే ఒక సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటే వద్ద ఒక హాఫ్ ఎకర్ డిస్ప్యూట్ ఉంటే కూడా ప్రొహిబిటెడ్ అని వచ్చి ఆ సమస్య వల్ల ఆ కుటుంబము ఆ రైతు సమస్య తీరలేకపోతుంది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష గతంలో ఎన్నో భూములు అమ్ముతే ఏదో కారణంగా ఆ రైతు రికార్డులలో మార్పిడి చేసుకోపోతే మళ్ళా మొదటి పట్టదారు పేర్లు వచ్చి ఈ ధరణిలో అవే రిఫ్లెక్ట్ అవుతా ఉంటే చిన్న చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు గ్రామాలల్లో. ఇది మేము చూస్తున్నాం అధ్యక్ష. గతంలో ఎన్నికలలో కూడా చెప్పడం జరిగింది. అవును అధ్యక్ష, ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ధరణి అనేది ఒక దరిద్రం పట్టుకుంది రైతుకు. ఇవాళ దాన్ని మార్పు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇవాళ గత ప్రభుత్వాలు భూసేకరణ చేసి ఇండ్ల స్థలాలని చెప్పి పట్టాలు ఇస్తా కూడా ఆ ఇండ్ల స్థలాలలో ఇలా కాపురాలు చేస్తూ ఉంటే కూడా మళ్ళా పట్టదారు పేర్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అధ్యక్ష. అంటే కుక్కకోళ్ళ సమస్యలు ఇలా దీనికి పరిష్కారం ఎక్కడ లేదు. ఏదైనా చిన్న సమస్య ఉన్నా కూడా ఏ వేదిక కాడికి పోయి ఏ కార్యాలయం కాడికి పోయి ఈ సమస్య తీర్చుకుందామని రైతు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ రైతు పరిష్కారాలు లేవు అధ్యక్ష. ఎన్నో దాఖలాలు చూసినాం, ఎన్నో సమస్యలు చూసినాం. ఎంఆర్ఓలను రైతులు తిరిగి తిరిగి యాసపడి ఆక్రోశానికి గురై ఎంఆర్ఓల మీద పెట్రోలు యాసిడ్లు పోసి అంటిపెట్టిన దాఖలాలు ఉన్నాయంటే గత చరిత్ర చూడండి అధ్యక్ష. ఎవరైనా ఒక గ్రామ పెద్దలు ఉంటే ఆ గ్రామంలో ఒక భూ సమస్య వస్తే పరిష్కారం సచివాలయాల కడ కానీ రచ్చబండ కడ కూర్చొని కానీ పరిష్కారం చేసేవాళ్ళు. గతంలో అధ్యక్ష పురాతన కాలంలో పెద్ద పెద్ద రైతులు ఏదైనా అవసరానికి చిన్న రైతులు కొంటే సాదా బయానాంల మీద రాసిచ్చేవాళ్ళు. కొందరైతే మాట ఇస్తే మాట మీద ఉండేవాళ్ళు. ఇలా సాదా బయానాలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సాదా బయానాంలు కూడా 13B కింద ఎన్నో పార్టీలు ఎన్నో పట్టాలు మార్పిడైంది. రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా చిన్న చిన్న రైతులకు కూడా ఇలా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ధరణి తెచ్చుకున్నది ఎందుకంటే కొందరు పెద్దలు పెద్ద పెద్ద భూకంపాలు చేసుకొని ఆ కాలంలో కొన్ని జిల్లాలలో పొలాలన్నీ చిన్న చిన్నకారు రైతులకు అమ్మొచ్చి హైదరాబాద్లో రాజకీయాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళకి తెలియక ఆ భూమి మార్పిడి చేసుకోలేక ఇవాళ ఈ దొరలు వచ్చినాక తెలంగాణలో ఈ దొరలు వచ్చినాక మళ్ళా ఆ దొరలు ఆ భూములను కాజేయడానికే ఈ ధరణి వ్యవస్థ తెచ్చి ఇవాళ విఆర్ఓ రెవెన్యూ వ్యవస్థనంతా మార్పిడి చేసి వాళ్ళు ఏం చేసిరు అధ్యక్ష. ఇవాళ విలేజ్ విఆర్ఓలు పట్వారాలు ఏం చేసిరు అధ్యక్ష. ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ ధరణి వచ్చిన తర్వాత కలెక్టర్లే కలెక్షన్ కింగులు అయినరు. ఇవాళ ధరణి వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసిర్రు. ఉత్తర తెలంగాణ అంతా కాజేసుకున్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ఏదో మాట్లాడని చెప్తారు అధ్యక్ష. ఇవాళ కొందరి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ధరణి అనేది వారికి అనుకూలంగా మార్చుకున్నది కాబట్టి ఇది ప్రజలకు అవసరమయ్యే ధరణి కాదు, రెవెన్యూ ఇలా రైతులకు అవసరమైన ధరణి కాదు ఇది. కాబట్టి దీంట్లో పెను మార్పులు రావాల్సిందే, దీంట్లో మార్పులు తేవాల్సిందే. ఈ ప్రభుత్వం పూర్తి నమ్మకం పెట్టుకురు. ఇలా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే తప్పకుండా ఈ ధరణిని తీసి ప్రజలకు ప్రజా పరిపాలన అందిస్తాం, ధరణిలో ఎన్నో మార్పులు తెచ్చి దాన్ని రద్దు చేస్తామని చెప్పడం కూడా అయింది. కాబట్టి రైతులు నమ్మిరు, ప్రజలు నమ్మిరు, తెలంగాణ మార్పులను తప్పకుండా చేయాల్సిందిగా సభాధారం మీతో కూడా కోరుతున్నారు. ప్లీజ్ గౌరవ మహేష్ రెడ్డి గారు తర్వాత. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ 15 minutes ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో అవకతవకల అక్రమాల
ధరణి పోర్టల్ని మేము దిద్దుబాటు చేస్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయని, లక్షల ఎకరాల భూమి మటుమాయమైందని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ధరణి పోర్టల్ అప్పటి కేసీఆర్ సర్కార్ నవంబర్ 29, 2020 ప్రారంభించి అప్పటి నుంచి 3 ఏళ్ల కాలంలో దాదాపు లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఆ లెక్కలేంటో, ఆ భూములేంటో, కోల్పోయినటువంటి రైతులు ఎవరో, మరి అవన్నిటి కూడా లాభపడినటువంటి గులాబీ నేతలు ఎవరో, మరి ఆ లిస్టు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయట పెట్టడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం లక్షల ఎకరాలు మటుమాయమైందని చెప్పి చెప్పడం కాదు, మరి నిజంగా లక్షల ఎకరాలు మటుమాయమైతే మరి అవి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఆ భూములు ఎక్కడ పోయినాయి, మరి రైతులు ఎవరు, మరి కాజేసింది ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం కాకి లెక్కలు చెప్పేసి మీరు అవకతవకలు చేశారు, మీరు దాన్ని అడ్డం పెట్టేసుకొని లక్షల ఎకరాలు సంపాదించుకున్నారని చెప్పేటప్పుడు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏమనంటే మీ అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు అని. మీ అంతరాత్మలకు ఆత్మలకు తెలవడం కాదు, ఇక్కడ సభలో ఉన్నాం, సభకు తెలవాల్సిన అవసరం ఉన్నది. మీరు సభకు చెప్పకుండా అంతరాత్మలకు చెప్పాలనుకోవడం అది చాలా బాధాకరం, అది మంచి సాంప్రదాయం కాదు. మీకు తెలవడానికి కాదు సభ ఉన్నది, మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి కాదు, మీ ఆత్మలకు అంతరాత్మలకు తెలుసుకోవడానికి కాదు సభ ఉన్నది. ఈ సభకు ఎన్ని లక్షల ఎకరాలు మటుమాయమైనాయి, ఎక్కడికి పోయినాయి, మరి పోయినటువంటి భూములు ఎక్కడ పోయినాయి, రైతులు ఎవరు, ఆ రైతులకు జరిగిన అన్యాయం ఏంది, మరి వాస్తవాలు ఏంది, మరి ఆ గులాబీ నేతలు ఎవరు, మరి దండుకున్నటువంటి నేతలు ఎవరు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు తెలంగాణ ఏర్పడిన 2014 నాటి నుంచి 24 లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ భూములు 5 లక్షలకు ఎలా తగ్గినాయి? అంతేకాదు అధ్యక్ష, అసైన్ భూములు బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారు కొనుగోలు చేసినట్టు, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తా ఉన్నారు కదా, వాటి వివరాలు ఏమని అని చెప్పి మరి అడుగుతూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సర్కారు బయటపెట్టడం లేదో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. అదే మాదిరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు కూడా అంతరించిపోయినాయని, మరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఎవరు కాజేశారో కూడా మరి మీరు సభ ద్వారా బయట పెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి పోర్టల్లో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తానని, ఆ సొమ్ముతోటే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో, వరంగల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ 20 లక్షల రైతులు ఎవరు, మరి వారు కాజేసినటువంటి భూములు ఏవి, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు, మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు 6 గ్యారంటీలు పూర్తి చేస్తారు? మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష, ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సిబిఐకి ఇవ్వడానికి వెనుకంజ వేస్తా ఉన్నారు, ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతాంగానికి, రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు? ఇప్పటి వరకు మరి ఎప్పుడు ఇలాంటి భూ సర్వే మరి ఎప్పుడు చేయిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెవెన్యూ ట్రిబ్యునల్, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరీక్షించి పరిరక్షించి రెవెన్యూ ట్రిబ్యునల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు కదా అధ్యక్ష. దానికోసం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిషేధిత జాబితాల్లో దాదాపుగా మేము 13 లక్షలు అనుకున్నాం, ఇప్పుడే మంత్రి గారు దాదాపుగా 18 లక్షలు అంటా ఉన్నారు. మరి 18 లక్షల ఎకరాల భూమి మరి పార్ట్ బిలో పెడితే మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎప్పటికల్లా చర్యలు తీసుకుంటారు? ఎప్పటికల్లా మరి అవన్నీ కూడా సాల్వ్ చేస్తారో
ఎందుకంటే డిసెంబర్ 23 రోజు 5 సభ్యులతోటి మీరు కమిటీ వేశారు కదా, మరి నిషేధ జాబితాలో ఉన్నటువంటి ఆ భూములని ఎప్పటికల్లా పరిష్కారం చేసి ఎప్పటికల్లా వారి అందరికీ న్యాయం చేస్తారో కూడా సభకు చెప్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ భూములు అధ్యక్ష, వక్ఫ్ బోర్డు భూములు కూడా, అటవీ భూములు, భూదాన్ భూములు లక్షల ఎకరాల్లో కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో కాజేసినట్టు, అన్యాక్రాంతమైనట్టు వాటి విలువ 2 లక్షల కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూముల మీద మరి ఎందుకు శ్వేతపత్రం ఇవ్వడం లేదు? మరి ఎందుకు దాని మీద రికవరీ మరి చేయడం లేదు? ఎందుకు దాని మీద మరి ఒక కమిషనో ఎంక్వైరీయో లేకుంటే సిబిఐకో ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతా ఉన్నారో దీని మీద కూడా దయచేసి సభకు చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి దేశంలోనే చరిత్రాత్మకమైన అతిపెద్ద కుంభకోణమైనటువంటి మరి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణమైనటువంటి ఈ ధరణి పోర్టల్, దాని మీద మీకు ఎందుకు ఇంకా 7 నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు దాని మీద మీరు ఈ రకమైన నత్తనడక వేస్తా ఉన్నారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్కి, కేటీఆర్కి, వారి కుటుంబానికి సంబంధం ఉన్నదని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ, మంత్రులు చెప్పినప్పటికీ ఎందుకోసం అని చెప్పేసి దాని మీద ఇంకా నత్తనడక చేస్తూ 7 నెలలైనా కూడా చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారు? మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 2వ రోజు ధరణి పోర్టల్పై రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష. అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టినాక డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి, లక్షల ఎకరాలు బయటకు వస్తుంది, ఆ లక్షల ఎకరాల్లో మాకు న్యాయం జరుగుతుంది, భూమి లేని ఎంతో మంది నిరుపేదలకు ఆ భూమి అందుతుంది, తద్వారా వారందరూ కూడా సెటిల్ అవుతారని చెప్పి ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇప్పటి వరకు ఆ రివ్యూ మీటింగ్ లోని మినిట్స్ బయటకు రావు. ఆ రివ్యూ మీటింగ్ లో ఏం జరిగిందో, మరి ఏ రకంగా వారు ముందుకు వెళ్తా ఉన్నారు, మరి ఎప్పటికల్లా దీని మీద వారు మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు అని మేమంతా కూడా ఎదురు చూస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అక్రమాలు పాడుపడి దోషులుగా ఉన్న వారి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో ఇంకోటి ఉన్నది అధ్యక్ష. ఈ పోర్టులు విదేశీ కంపెనీకి అప్పచెప్పినటువంటి అంశం అధ్యక్ష.